ఈ వేసవిలో ముల్తాని మట్టితో పాటుగా ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలిపి మన బాడీకి కానీ మన ఫేస్కి కానీ అప్లై చేసుకుంటే మన ఫేస్ మీద బాగా నల్లగా మారిపోయిన చర్మం కాస్త బాగా తెల్లగా మారిపోతుంది. మొటిమలు ఎక్కువగా అవుతూ ఉంటాయి, ఎందుకంటే మనకి వేసవి కాలంలో జిడ్డుగా అయిపోతుంది ఫేస్. కాబట్టి తెల్లగా అవ్వాలన్నా దాన్ని ఫ్రెష్గా చేయాలన్నా ముల్తాని మట్టిని చాలా వరకు ఉపయోగించాలి. ఈ మొటిమలు కాస్త ఎక్కువైనా జిడ్డు కాస్త ఎక్కువైనా సరే మనకి మంగు కూడా ఉంటుంది. మరి మంగుని తయారవ్వకుండా ముందు జాగ్రత్తగా ఆయిల్ని కంట్రోల్ చేసుకొని మొటిమల్ని కంట్రోల్ చేసుకుంటే మన ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా వైట్నింగ్గా ఉంటుందన్నమాట. మరి ఈ రెమెడీ కోసం లేట్ చేయకుండా ఒక చిన్న క్లీన్ బౌల్ అయితే తీసుకోండి. అందులో 1 స్పూన్ వరకు పెరుగునైతే తీసుకోండి. పెరుగు చాలా చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి ఈ వేసవిలో పెరుగుతో మనం ముల్తాని మట్టిని ఇలా ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకుందాం. పెరుగుని మీరు ఇలా తీసుకున్న తర్వాత బాగా ఉండలేకుండా చిలకాలి. ఇది ముఖ్యంగా వేసవిలో చర్మాన్ని చాలా వరకు చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్, జింక్ చర్మాన్ని చాలా వరకు తేమగా ఉంచుతాయి. ఎండ వేడికి కలిగే మంటని, దురదని తగ్గిస్తుంది. సన్ ట్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఫేస్ని అయితే చాలా వరకు నిగారింపునైతే ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం పెరుగుని తీసుకోవడం వల్ల అంత మంచి లాభం అయితే ఉంది. తర్వాత ఇక్కడ మనము లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఇందులో లెమన్ అయితే యాడ్ చేసుకోండి. మీకు లెమన్ కనుక పడకపోతే దాన్ని స్కిప్ చేసేయండి. ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే లెమన్ పడితే మాత్రం ఖచ్చితంగా లెమన్ అయితే వేసుకోండి. రిజల్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఏది మీకు పడినా స్కిప్ అయితే చేయకుండా దీన్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం పెరుగుతో పాటుగా ఇక్కడ కాస్త కాఫీ పౌడర్ని అయితే వేసుకోండి. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా సరే కాఫీ పౌడరు దాని అయితే ఇక్కడ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్, చాలా మంచి మంచి హోమ్ టిప్స్ అయితే నేను చెప్తున్నానండి. చాలా వరకు స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ తొలగించుకోవడానికి మంచి మంచి హోమ్ రెమెడీస్ అయితే మన ఛానల్లో వస్తున్నాయి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, మంచి సపోర్ట్ అయితే ఇవ్వాలి కదా. ఒక లైక్ ఇస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక వీడియో ఇంత కష్టపడి చేసినప్పుడు మీరు సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే చూసిన వాళ్ళు వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఇంత కష్టపడి వీడియో పెట్టినా మీకైతే వెంటనే వస్తుంది. కాబట్టి నా ఫ్రెండ్స్, నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ చూశారన్న హ్యాపీ నాకు కూడా ఉంటుంది. కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు ఇలా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉండండి వీడియోని. ఓకే, ఇప్పుడు మనము ముఖ్యమైనది అదే ముల్తాని మట్టిని అయితే ఇక్కడ 1 స్పూన్ నిండుగా అయితే వేసుకోండి. చిన్న స్పూన్స్ అయితే ఒక 2 స్పూన్ల వరకు అయితే మీరు ముల్తాని మట్టిని అయితే వేసుకోండి. మీ దగ్గర ముల్తాని మట్టి లేదు అనుకుంటే, ఈ ప్రోడక్ట్ మీకు ఖచ్చితంగా కావాలనుకుంటే మన వీడియో అలా స్క్రోల్ అవుతుంది కదా, వీడియో పైన మీరు ఇలా ఫింగర్తో ట్యాప్ చేశారంటే ప్రోడక్ట్స్ కూడా మీకు కనిపిస్తాయండి. వెంటనే మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టుకుంటే 4-5 డేస్లలో మీకు ముల్తాని మట్టి, అలాగే ఇక్కడ కాఫీ పౌడరు ఇలా ఏవైనా తీసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన ప్రోడక్ట్ని మీ దగ్గర లేకపోతే తీసుకోవచ్చు. మనం ఇందులో వేసుకున్న లెమన్ వల్ల మనం ఎక్కువగా బయట తిరిగినప్పుడు పొల్యూషన్తో మనకి ఎక్కువగా దుమ్ము ఇదంతా వస్తూ ఉంటుంది. కాబట్టి మనకి లెమన్ అనేది ఫేస్ మీద అలా రాసినప్పుడు, అంటే ఇలా డైరెక్ట్గా ప్యాక్ని వేసుకున్నప్పుడు ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మం పైన నల్లని వలయాలను అలాగే దుమ్ముని బాగా వరకు క్లీన్ చేస్తుంది అనమాట. పిగ్మెంటేషన్ మచ్చల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది అనమాట. ఆయిల్ స్కిన్ని కూడా చక్కగా ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట. లెమన్ వల్ల మీకు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి అందుకనే లెమన్ని అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి అనే చెప్తున్నాను. మీకు ర్యాషెస్ కనుక, ఒకవేళ దురద కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేసేయండి. ఎందుకంటే చర్మంకి ఎక్కువగా సెన్సిటివ్ ఉంది, మాకు చర్మం కొంచెం ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు, అలాంటప్పుడు మీరు అసలు వేసుకోకండి. ఒకవేళ మీకు ఏదైనా ప్యాక్ని టెస్ట్ చేయాలనుకుంటే కాస్త చెవి వెనక భాగంలో కానీ చేతి పైన కానీ ఫస్ట్గా ఒకవేళ కొంచెం అలా పెట్టేసి మీరు అప్పుడు మీకు దురద కానీ మంట కానీ ఏమీ అనిపించకపోతే మీ స్కిన్కి అప్లై చేసుకోండి. ఎప్పుడైనా చర్మం పైన ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకున్న వారు ఈ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేసుకొని అప్పుడు ఫేస్కి అప్లై చేయండి. ఓకేనా, అలాంటప్పుడు ఏ ఇబ్బంది రాకుండా ఉంటుందన్నమాట. ఈ ప్యాక్ని మీ ఫేస్కి బాగా, అలాగే మెడకి చేతులకి కూడా పెట్టుకోవచ్చు. ఇది కాస్త పెట్టేసి ఒక 10-15 నిమిషాల తర్వాత బాగా డ్రై అవ్వాలండి. ముల్తాని మట్టి మనకి ఆటోమేటిక్గా చక్కగా డ్రై అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా డ్రై అయిపోతుంది. అలాగే ఇందులో వేసుకున్న కాఫీ, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు,
కెఫిను చర్మాన్ని ఎండవేడి నుంచి బాగా రక్షిస్తాయన్నమాట. ట్యాన్ కూడా తగ్గించడానికి మనకి కాఫీ పొడి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందుకని మనం ఇక్కడ వేసుకున్న కాఫీ, ముల్తాని మట్టి ఇవన్నీ కూడా మనకి సమ్మర్లో చాలా వరకు చర్మానికి చాలా ప్రొటెక్షన్ అయితే ఇస్తాయి. ఇప్పుడు మనము ఈ ప్యాక్ని బాగా ఆరిన తర్వాత ఏం చేస్తామంటే మీరు కాస్త నీళ్ళ తడిని తీసుకొని ఫేస్కి అలా అలా అద్దండి. ఇలా అద్దడం వల్ల మనకి ప్యాక్ ఆరింది కాస్త మళ్ళీ మెత్తబడిపోతుంది. తర్వాత మీరు బాగా దాన్ని మసాజ్ అయితే చేయండి. అలా మసాజ్ చేసినప్పుడు చర్మం పైన ఒక గ్లోనెస్ అనేది వస్తుంది. ఇది మంచిగా మనకి ఎంత మంచి బెనిఫిట్స్ ఇవ్వడానికి అంత బాగా మనకి ఈ మసాజ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. బాగా మసాజ్ చేసి అప్పుడు వాటర్తో వాష్ చేసుకోండి. వాటర్తో వాష్ చేసుకొని చక్కగా ఫేస్కి మీరు ఏదైనా సరే ఇంట్లో ఏదైతే లోషన్ వాడతారో ఆ లోషన్ని ఫేస్కి అప్లై చేయండి. ఎందుకంటే ఏ ఫేస్ ప్యాక్ వేసినా ఖాళీగా అయితే ఫేస్ని అయితే ఉంచకూడదండి. కడిగిన తర్వాత ముఖ్యంగా అనమాట మీరు ఖచ్చితంగా లోషన్ అయితే ఫేస్కి ఖచ్చితంగా అప్లై చేయండి. లోషన్ కనుక లేకపోతే అలోవెరా అయినా సరే మీరు కాస్త అప్లై చేసుకోండి. ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే ఈ వేసవిలో ఎక్కువగా మీరు ఆయిల్గా ఉండే క్రీమ్స్ అస్సలు వాడకండి. వాటి వల్ల కూడా మీరు మీ ఫేస్ని ఇంకాస్త ఆయిల్గా తయారు చేసిన వాళ్ళు అవుతారు. అలాంటప్పుడు ఇంకా మీకు సమస్య అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఎక్కువ మటుకు మీ ఫేస్ని ఎక్కువసార్లు కడగడానికి ప్రయత్నం అయితే చేయండి. డేలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, అంటే ఒక 1 అవర్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి వీలైతే జస్ట్ సోప్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ వాటర్తో అయినా అలా మీరు వాష్ చేసుకున్నట్టయితే ఫేస్ని కాస్త మీరు ఆయిల్ అవ్వకుండా కాపాడుకోగలుగుతారు. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే మరీ ఇంకా ఎక్కువ సార్లు ఫేస్ని వాష్ చేసుకుంటే మరీ మంచిదండి. మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి యాక్నీ ప్రాబ్లమ్స్ కానీ ఆయిల్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఫేస్ మీద మొటిమలు ఎక్కువైనప్పుడు వాటి నుంచి మనం ఒక్కటి గిల్లినా సరే సైడ్లో ఇంకొకటి వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఫేస్ అనేది అందవిహారంగా మనకి మారిపోవడమే కాదు సమస్య అనేది పెద్దగా అవుతుంది. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడే కంటే ముందు జాగ్రత్తగా మనం హోమ్ రెమెడీలో మంచి ఇలాంటి ప్రకృతి ప్రసాదించిన మంచి హోమ్ టిప్స్ని వాడుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే బ్యూటీలో భాగంగా మనకి ఫ్యాషన్ అనేది కూడా చాలా ముఖ్యం. ఫ్యాషన్ అంటే టోటల్ బ్యూటీ అనమాట. అంటే ఒక ఫేస్కి సంబంధించింది కాదు, టోటల్ బాడీ అంతా మనం కరెక్ట్గా ఉంటేనే దాన్ని బ్యూటీ అని అంటాం. కాబట్టి హెయిర్కి సంబంధించిన, అలాగే స్కిన్కి సంబంధించిన, డ్రెస్కి సంబంధించిన ఏదైనా సరే అందంగా ఉండడం అనేది ముఖ్యం అనమాట. వాటి కోసమే నేను మంచి డ్రెస్సులు పెడుతున్నాను, అలాగే మంచి జ్యువెలరీ కూడా తీసుకొస్తున్నాను. ఇంటి డెకరేషన్ కోసం మంచి ప్రోడక్ట్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఒకవేళ మీకు నచ్చితే వాటిని తీసుకోవాలనుకుంటే మన ఛానల్ ఓపెన్ చేయండి. కమ్యూనిటీ పోస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ నేను వాటి లింక్స్ ఇస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేసుకుంటే మీకు ఆ ప్రోడక్ట్ ఏదైతే మీకు నచ్చిందో అది ఆర్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. మన ఛానల్లో ప్రతి సీజన్కి సంబంధించిన మన వీడియోస్ అయితే వస్తున్నాయి. అవి స్కిన్కి సంబంధించినవి కానీ, హెయిర్కి సంబంధించినవి కానీ, ఈ మధ్యలో నేను పెట్టే ప్రోడక్ట్స్ వీడియోస్ కూడా కానీ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఏం లేదండి. ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని అందులో పెట్టుకోవాలి. నోటిఫికేషన్ అయితే రావాలి కదా. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఆల్ బటన్ని అందులో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టాటా.